హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్నటి ప్రాబ్లం ఈరోజు రాదులేండి, ఎందుకంటే హౌస్లో నేను ఆల్రెడీ వస్తువులన్నీ పెట్టేశాను కాబట్టి ఇప్పుడు మనకేం రీసౌండ్ లాగా రాదు. అండ్ ఇది వచ్చేసి గురువారం ఎర్లీ మార్నింగ్ అండి, పొద్దున్నే 6:37 అట్లా అవుతుంది. సో ఈ టైంలో ఏంటంటే మేము వీళ్ళకి పాపం 5 o'clock రమ్మన్నా కూడా వచ్చేసారు. బట్ నా ఫోను రాత్రి నేను ఎడిటింగ్ చేసుకుని పడుకునేసరికి మొత్తం అంతా కూడా ఛార్జింగ్ అయిపోయింది. కాల్ చేసి నేను చూసుకున్నప్పటికీ చేశారు. వీళ్ళు వచ్చారు అనగానే పడుకున్న ఇంటి దగ్గర నుంచి ఇంటికి వచ్చేసామన్నమాట. వచ్చిన తర్వాత ఒక్కసారి ఎలా ఉందో చూసుకోవాలనిపించింది. కానీ చూసారు కదా, ఆల్మోస్ట్ నేను చాలా నీట్గానే మెయింటైన్ చేశానండి. ఎప్పటికప్పుడు అంటే ప్యాకింగ్కి అవసరం అవుతాయేమో అని ఊహించుకొని పెట్టుకున్నటువంటి కార్టూన్ బాక్సెస్ తప్ప అన్నెసెసరీ థింగ్స్ ఏమీ లేకుండా ఎప్పటికప్పుడు క్లియర్ చేసేస్తూ ఉండేదాన్ని. సో ఫైనల్గా ఎర్లీ మార్నింగ్ పొద్దున్నే వచ్చాము కదా, నేను నిద్ర కళ్ళతో లేచామా, ఏమండి మీ ఫోన్ కోసం ట్రై చేస్తున్నాం మీరు లేరు అనేసరికి దబదబా వచ్చేసాం అనమాట, నేను మా హస్బెండ్. ఇంకా వాళ్ళ హౌస్ అంతా షిఫ్ట్ చేస్తూ ఉంటే నేను కొంచెం షూట్ చేస్తున్నాను. వాళ్ళు నన్ను అలాగే చూస్తున్నారు, ఎందుకు ఇప్పుడు షూట్ చేసుకుంటుంది అని. సో చూసారు కదా, నా ఐస్ కింద కూడా ఎంత బ్లాక్ అయిపోయినాయో. నిద్ర పట్టట్లేదు. పొద్దున్నే షిఫ్టింగ్ మొత్తం వచ్చేస్తే ఎట్లా సర్దుకోవాలి. మీకు వీడియో ఎడిట్ చేసిన తర్వాత అదే చెప్పాను కదా, మెలకు వచ్చింది సడన్గా అని. ఆ తర్వాత ట్రై చేస్తే ఎంతకి నిద్రని మీరు నమ్మరు. నేను 2:30 తర్వాత పడుకున్నాను, అది కూడా బలవంతంగా. మళ్ళీ మార్నింగ్ 5 కల్లా ప్యాకర్స్ వాళ్ళని రమ్మన్నాము, వాళ్ళు వస్తారు పడుకోవాలని చెప్పి పడుకున్నాను తప్పితే నాకైతే నిద్ర రాలేదు ఎందుకో. మొత్తం ఇక షిఫ్ట్ అవ్వాలని డెసిషన్ తీసుకోవడం ఈజీయే, బట్ అంతా వెళ్ళిపోతున్నామా అని అనిపించింది. ఇంకా కొన్ని ఫ్రేమ్స్ అట్లా ఉన్నవి చూసేసి మర్చిపోతూ ఉంటాం కదా గోడలకు ఉన్నవి, అవన్నీ తీసేసుకున్నాను. అన్నీ తెచ్చైతే కింద పెట్టేసుకున్నామండి. సో కాకపోతే నిజంగా ఇంటికి ఎక్కువ అనిపించింది మా సామాను. బట్ కాంప్రమైజ్ అయి ఉండడం నాకు ఇష్టం ఉండదు, ఎందుకంటే మా లైఫ్ అంతా మేము రెంట్ ఇళ్లలోనే ఉండాలి. సో అలాంటప్పుడు అది వద్దు ఇది వద్దు, ఎన్ని రోజులు కాంప్రమైజ్ అవ్వాలని చెప్పేసి కొనుక్కుంటాను నేను. సో మొత్తం అన్నీ తెచ్చుకొని అయిపోయిన తర్వాత నేను మా హస్బెండ్ కొంచెం చేసుకుంటూ మధ్యలో రెస్ట్ తీసుకుంటూ అలాగే కొంచెం రైస్, ఉదయం టిఫిన్ చేయలేదండి, ఒకటేసారి అన్నం తినేసాము. ఇక్కడైతే బెడ్లు కూడా వాళ్ళు బిగించేశారు కాబట్టి హ్యాపీగా ఇక పిల్లలు పడుకున్నారు. అంతకుముందు కింద పడుకోవాల్సి వచ్చేది, ఒక 2-3 days నుంచి కింద పడుకుంటున్నాం. అండ్ ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాయండి. ఇంకా నేను నా షెల్ఫ్స్లో సర్దాల్సిన కాస్మెటిక్స్, లైక్ మనకి వచ్చినటువంటి ప్రోడక్ట్స్ ఉంటాయి కదా, సో అవి. అండ్ నా కిచెన్ చూస్తే ఎక్కడ స్టార్ట్ చేసి ఎక్కడ ఎండ్ చేయాలో, అంటే పని చేయడం వల్ల బాగా బ్యాక్ పెయిన్ లాగా అనిపించి నేను ఇప్పుడు ఇవేంటంటే మొదలు పెట్టామంటే ఒక్కొక్కటి తీసి సర్ది తుడుచుకొని పడుకుంటూనే ఉండాలి. ఈవెన్ మడ్ పాట్స్ కూడా తెచ్చుకున్నాను. కుండ మాత్రం తేలేదండి, కుండ తెచ్చుకోకూడదు అన్నారని చెప్పేసి. సో అదొకటి ఇంట్లో వదిలేసాను. రీజన్ అయితే నిజంగా నాకు తెలియదు. సో మీరు బియ్యం డబ్బా అడుగుతుంటారు కదా, అదిగోండి ఆ గ్రీన్ డబ్బాలను నేను బియ్యం పోస్తాను. అది ఎప్పుడో మేము శ్రీరామ్ చిట్స్లో వేసినప్పుడు వచ్చినటువంటి డబ్బా. ఇవన్నీ చూస్తే ఎట్లా సర్దాలో నాకున్న ఆ 4 షెల్ఫ్లో రియల్గా అర్థం కావట్లేదు. అందుకే కిచెన్ అంటే భయం వేసి దాన్ని తప్ప మిగిలినవన్నీ నేను మా హస్బెండ్ ఆర్గనైజ్ చేసుకున్నాము. ఇంకా ఇవన్నీ ఉన్నాయి చూస్తున్నారు కదా, దయచేసి భయపడకండి. మా మమ్మీ తీసుకో అంటా చెప్పి అప్పుడు 4 గిన్నెలు ఇచ్చి, నేను ఎప్పుడు అంటే ఎక్కువగా నేను చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు కొనుక్కున్నానండి. అంటే వాళ్ళకి చిన్న గిన్నెలు కావాలి కదా. సో నాకు ఎక్కువ ఏంటంటే కర్రీస్ బాండీలో చేసిన, ప్యాన్స్లో చేసిన అయిపోగానే తీసి పెట్టుకోవడం అలవాటు. సో అట్లా తెలియకుండానే పేరుకుని వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళ కోసం కొన్ని గిన్నెలని మళ్ళీ తీసి పెట్టుకోవడానికి సైజ్ వారీగా కావాలని అట్లా గుడ్డిలో మెల్లలాగా తెలియకుండానే బోల్డ్ అని అయిపోయినాయి. ఇక్కడ దేవుడికి ఫిక్స్ చేసాము. అటు పైన అయితే కౌంటర్ సరిపోదండి, అందుకని చెప్పేసి ఇంకొంచెం ముందుకు వచ్చి ఉంటే సరిపోయేది. బట్ మనకి లిమిటెడ్గా ఉండడం వల్ల కిందే ఫిక్స్ చేసాము. ఉన్న కర్టెన్స్ ఎక్కడికక్కడ, అంటే గ్లాస్ డోర్స్ కదా, బయటికి అంతా క్లియర్గా కనిపిస్తున్నామని చెప్పి కొంచెం మన ఇంటికి సూట్ అయ్యే ఎలాంటి కర్టెన్స్ తెచ్చుకునే వరకు ప్రస్తుతం హైడ్ చేసుకోవాలి కదా బయట అంతా కనబడకుండా.
సో ఏవి ఉంటే అవి మ్యాచింగ్ రెడ్ గ్రీన్ అలా వేసేసాను. ఈ ఇన్వర్టర్ పాయింట్ ఆ చివరికి వస్తుంది, అది పెడితే దీవాన్ రావట్లేదు. దీవాన్ డోర్కి ఎదురుగా పెడితే లుక్ బాగాలేదండి. కానీ ఇక్కడైతేనే ఎదురుగా టీవీ యూనిట్కి చక్కగా కూర్చొని చూడడానికి, బాల్కనీలో మనం విండో తీసుకునే ఎయిర్ వస్తూ బాగుంది. సో ఇక కాంప్రమైజ్ అయిపోయి దాన్ని ముందుకు తోసి ఆ చైర్ కాస్త అక్కడ సర్ది ఆ టీపై ఒకటి అక్కడ పెట్టాము. అండ్ ఇంక ఈ చిన్న చిన్న షో పీసులు ఇక్కడ ఇవి ఎలాగే ఉన్నాయి. సో పాపం మా హస్బెండ్కి చాలా చాలా బిగ్ థ్యాంక్స్ చెప్పాలి. ఈసారి ఏంటంటే నేను అంటే ఎలా చేసుకోవాలనే ఐడియా చెప్తాను, బట్ చేయాలి అంటే కొంచెం నాకు 90% తనే హెల్ప్ చేశారండి. 10% నా ఎఫర్ట్, నా మైండ్తో ఎలా చేసుకోవాలని చెప్పడమే. అండ్ నేను అమెజాన్ నుంచి తెప్పించిన ఒక చిన్న ఇది డెకార్ పీస్ చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. ఇది ఎప్పుడెప్పుడు తగిలించాలని మేకలు అడిగితే ఆంటీ ఎక్కువ వద్దన్నారు. సో ఆలోచించి ఏం చేశానంటే కటన్ రాడ్కి తగిలిచ్చేసి, అది యాక్చువల్గా ఎదురుగా పెడదామని అనుకున్నాను, అవ్వలేదు. సో దానికోసం అని చెప్పేసి కటన్ రాడ్కి తగిలిచ్చేసాను. అలా కొంచెం చిన్న లుక్ తీసుకొచ్చి అండ్ మందిరం అయితే ఇక్కడ పెట్టాము. ఆంటీ అన్నారు కింద డైరెక్ట్గా కాకుండా ఏదైనా కొంచెం హైట్ పెట్టుకోండమ్మా అన్నారు. సో మేము ఆలోచిస్తున్నామండి ఏదైనా ఒక చిన్న కబోర్డ్ బాక్స్ లాగా చేపిస్తే కొన్ని ఐటమ్స్, పూజ ఐటమ్స్ మిగిలిన అందులో పెట్టుకోగా మనం పైన దేవుడి మందిరం పెట్టుకోవచ్చు కదా అని. సో ఫైనల్గా డైనింగ్ టేబుల్ కవర్ ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నా కదా, నీట్గా డైనింగ్ టేబుల్ అంతా తుడిచేసి దానికి కవర్ అంతా తీసేసి ఇది వేశాను. తేజుకి నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది, మా హస్బెండ్కి కూడా నచ్చింది, మా అమ్మాయికి కూడా నచ్చింది. టోటల్ మా ఫ్యామిలీ అందరికీ నచ్చాయి. మధ్యాహ్నం అంటే ఇక డిన్నర్ టైం కూడా కాస్త రైస్, ముద్దపప్పే చేశానండి. ఆ రెండిటికే ఎక్కడ గిన్నె ఉంది, ఎక్కడ కుక్కర్ మూతుంది వెతుక్కొని చాలా కష్టపడ్డాము. సో ఇంకా ఇక్కడైతే ఇవి ఉన్నాయి. అండ్ మా ఏంటి ఇక్కడ సరుకులు ఉంటాయి కదా, కొన్ని డబ్బాల్లో ప్యాక్ చేసేసాను అనమాట ప్లాస్టర్ ఉండడం వల్ల. ఇవన్నీ చూసి భయపడకండి నాకు, ఎందుకంటే నాకే నీరసం వస్తుంది మీకు చూపిస్తుంటే. సో ఈ కప్పులు ఉంటాయి కదా, ఈ కప్పుల్ని బర్త్డే పార్టీలు కానీ గిఫ్ట్లు కానీ అలా బోల్డ్ కప్పులు వచ్చేసినాయి. అండ్ డ్రై ఫ్రూట్స్ అయితే మస్ట్ అండ్ షుడ్గా ఉంటాయండి మా ఇంట్లో. ఏవి తినకపోయినా నా లిటిల్ స్నాక్స్ అంటే డ్రై ఫ్రూట్సే. సో అవి అయిపోతే మాత్రం టెన్షన్గా తెప్పించుకుంటాను, ఖర్చు అనుకోకుండా. సో ఈ రూమ్లో ఈ బెడ్ అసలు వేయొద్దు, షూట్ చేసుకోవడానికి కంఫర్ట్ ఉంచాలనుకున్నాను, కానీ మమ్మీ మాత్రం ఒప్పుకోలేదు. బెడ్ ఉంటే మీకు కన్వీనియంట్గా ఉంటుంది, ఎంతసేపు కింద కూర్చొని ఎక్కడ చేసుకుంటామని అన్నారని చెప్పేసి అది సెట్ చేశాను. అండ్ ఈ చిన్న డెకార్ పీస్తో ఇక్కడ కర్టెన్ దగ్గర హ్యాంగ్ చేసి ఇక్కడ అడ్జస్ట్ చేసుకున్నాను. అండ్ యాజ్ యూజువల్ నా చైర్, నా టేబుల్, ఆ బ్యాంగిల్ స్టాండ్ ఇంకొంచెం డెకరేషన్ చేసి అక్కడ షో పీస్లా పెడదామని చెప్పి అక్కడ పెట్టా. ఇంకా ఈ చిన్న ఐటమ్స్ చిరాగ్గా ఉన్నాయండి. కిచెన్ ఐటమ్స్ అంటే పాపం మా వారు చాలా తీయాల్సినవి తీసేశారు. ఇవన్నీ ప్రోడక్ట్స్, పెద్ద బాక్స్ ఏంటిది బజాజ్ ఫ్యాన్కి వచ్చినటువంటి బాక్స్, దాంట్లో వేశాను. ఇక మూలను పెడితే కాదులే అని చెప్పేసి వ్యాక్యూమ్ క్లీనర్ రెడీగానే పెట్టుకున్నాను. ఏదో కొన్ని రోజు అంటే చాలా సింపుల్గా మేకప్ ఐటమ్స్ ఎక్కువ యూస్ చేయనండి, అవసరమైతేనే తీసుకుంటాను కాబట్టి అవన్నీ పక్కకు తోసేయచ్చని సింపుల్గా అవసరమైనవి పెట్టుకొని ఈ చిన్నది అమెజాన్లో తెప్పించుకున్నాను. సో ఎందుకంటే మేకులు ఖచ్చితంగా కొత్త ఇంటికి అలౌ చేయరు. సో సంథింగ్ ఆల్టర్నేటివ్ ఆలోచించుకోవాలని చెప్పి అది తెచ్చి, ఇది మేము బెడ్రూమ్లో అంతకుముందు ఇంట్లో తగిలించేవాళ్ళం కదా, సో కనపడకుండా కబోర్డ్లో ఇలా ఆర్గనైజ్ చేసేయచ్చని ఆ చిన్న బ్యాండ్స్ అవి ఇవి పెట్టేసి నేను రాసుకునే బుక్స్ అవి అన్నీ ఆ చివర పెట్టుకున్నాను. అండ్ ఈ చివరిది ఇంకొన్ని ఉన్నాయండి తీయాల్సినవి. సో మనం ఏంటంటే ఖాళీ ఉంటే ఎన్నో రకాలు తెచ్చి పెట్టేస్తూ ఉంటాం కదా, సో అలా మిగిలిపోయిన ఇంకా చివరి షెల్ఫ్ సర్దాలి. అండ్ ఈ బారుగా ఏంటనుకుంటున్నారు, మేము పెళ్ళైన కొత్తలో కొనుక్కున్న డ్రమ్స్ అండి. ఎక్కడికి వెళ్ళినా వీటిని తీసుకెళ్తూనే ఉంటాము. మ్యాక్సిమం ఇప్పుడు అపార్ట్మెంట్సే అయినా కూడా మా వారు అసలు తీసేద్దామన్నారు. నేను ఆలోచించి దీనికి ఒక ప్రాపర్ ప్లేస్ చూడకపోతే దీన్ని మొత్తానికి ఎవరికో అమ్మేస్తారు, ఈయన మళ్ళీ ఎప్పుడైనా ఇబ్బంది అవుతుందేమో అని చెప్పి ఆలోచించి ఆ కార్నర్లో ఎట్లయినా నేనే కదా యూస్ చేసుకున్నది, ఇటు సైడ్ బాత్రూమ్ ఎట్లాగో అడ్జస్ట్ అయిపోవచ్చు, దాన్ని అక్కడ ప్లేస్ చేయొచ్చు అని చెప్పేసి అక్కడ పెట్టించేశాను. సో దట్ ఆయన కూడా మరి డబ్బాలుగా కనిపిస్తే బాగోదు కదా, ఎట్లా అని ఆలోచిస్తే కర్టెన్ ఉంది కదా, లాంగ్ కర్టెన్ ఒకటి తగిలించేస్తే అది కొంచెం లుక్ వైజ్గా బాగుంటుందని సలహా ఇచ్చి అలా చేయించేశాను. సో ఆడవాళ్ళం కొన్ని వస్తువులు పడేయొద్దంటే ఎన్ని రకాలుగా ఆలోచిస్తాం కదా. సో ఫైనల్గా కొంచెం లిటిల్ క్లమ్జీగా ఉంది ఇంకా, బట్ నా ఎఫర్ట్ ఇంతే అండి. ఈ రోజుకి నేను చాలా టైర్డ్ అయిపోయి రెస్ట్ తీసుకుంటూ కొంచెం చేసుకోగలిగినటువంటి పని ఇది. మీకు అప్డేట్ చేయడం వల్ల మీరు కూడా కొంచెం
యూస్ఫుల్ అవుతుంది, మోటివేట్ అవుతారనే చెప్తున్నాను. ఈరోజైతే వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కూడా ఎనర్జీ సరిపోవట్లేదు. రోజు బాగానే వాయిస్ ఓవర్ మాట్లాడుతూ ఉంటాను. అండ్ ఫ్రిడ్జ్ చాలా రోజులు అయిపోయి వాళ్ళకి ఇచ్చాం కదా, సో లోపల చూడండి ఫంగస్ వచ్చినట్టు అయిపోయింది. దాన్ని క్లీన్ చేసే ఓపిక లేక స్మెల్ వస్తుందని ఆన్ అయితే చేసి పెట్టాను. సో మళ్ళీ నీట్గా ఫ్రిడ్జ్లో అటాచ్మెంట్స్ అన్నీ కూడా క్లీన్ చేసి దాన్ని చక్కగా ఆన్ చేయాలి. అండ్ ఈ కిచెన్ చూడండి, నాకు నీరసం వస్తుంది. రియల్గా ఎవరైనా ఉంటే బాగుండు అనిపించింది. సో ఇది ఒక చిన్న సింపుల్ వ్లాగ్. నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.